మొహానికి నిద్ర కావాలి దీనికి. నీ నిద్ర వద్దు మరి నువ్వేం చేసినావు? నువ్వేం తెలియకొద్దున్నావు మరి ఆ ఇంట్లో మన్ను పోసినావు దుమ్ము పోసినావు మేము. బొమ్మ కూడా వాళ్ళ పంటకు కూడా బొమ్మని హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు రివెంజ్ ఫ్రాంక్ ఇద్దాం అనుకుంటున్నా, అందుకే ఈ ముగ్గు ఎత్తున్నా. మొన్న ఏడికేలే నన్ను, నేను ఏడిపించిన దానికి మళ్ళీ ముగ్గేసి నేను బొమ్మను చేసిన, పంది బొమ్మను చేసి భయపెట్టిద్దామని చెప్తున్నా. ఇప్పుడు ఆడేడిపించిన నువ్వు ఏడిపిస్తావా? ఇట్లా ఏడిపిపోతుంటా వస్తామా, నాకు ఎంత మనసు బాధపడ్డా తెలుసా? అదే ఇది ఇంటి ముందర ఏమేసారు కదా, ఏదో రోడ్డు కాదు మన కదా, ఇంటి ముందర గిట్ల చెట్లు పెట్టుకుంటున్నాయి. చిరుతుగా వస్తామ్మా, ఏం కాదు వస్తుంది కదా. మబ్బులు వేసిన ఇప్పుడు నిద్రంతా పోగొట్టుకొని చేస్తున్నా ఇప్పుడు ఇది. అది అత్తమ్మ నువ్వు అట్లా మాట్లాడకు, నువ్వు నాకే సపోర్ట్ చేయాలి కానీ మళ్ళీ గట్లా అంటున్నావు ఎందుకు? నువ్వు అట్లా మాట్లాడు, నువ్వు కూడా ఎద్దు. భయంకరం, అయ్యో భయంకరం ఉంది. మెల్లగా మాట్లాడుర్రి, ఇంటి ముందర భయంకరం ఉంది అంట. నువ్వు సపోర్ట్ రాకుండా గట్ల ఎందుకు మాట్లాడుతున్నావు అత్తమ్మ? మొన్న మా ఇంటి ముందు వేసినప్పుడు ఏదో అది కోతి పురుగు కాబట్టి అట్లా ఏడిపించిండు. నువ్వు కూడా కోతి పురుగు అని. కోతి పురుగు కాదు, ఇప్పుడు మొన్న ఏడిపించినప్పుడేమో నేను బాధపడ్డా, అప్పుడు నువ్వు సపోర్ట్ రాలేదు. ఇప్పుడు కొడుకని సపోర్ట్ రాలేనా? వచ్చిన కదా కావచ్చమ్మా. అర్రే ఇళ్ళకి అర్థమైతే లేదా? మెల్లగా మాట్లాడుర్రి. తీసుకో ఎట్లా తీసుకో, మళ్ళీ పొద్దు కొడుతుంది ఏమన్నా చేసుకో. నన్ను కాదు, నువ్వు వినే ఉండాలి. మొన్న లేదా మంచోళ్ళమ్మా. అమ్మ బాబాయ్ లేసే టైం అయిందమ్మా, జయ అని. అప్పుడు 6 నిమ్మకాయలు తెంపుకొచ్చి పెట్టిండు. ఇప్పుడు నేను ఒకటి ఎక్కువ 7 తెచ్చి పెట్టినా. 7 తెచ్చి పెడుతున్నా. నన్ను ఎంత భయపెట్టించింది. అసలు ఎప్పుడు వచ్చారు? అయ్యో తెలియదు, ఫోన్ తెచ్చుకో. సౌండ్ కానీ జల్లి పోంగనంటే ఇంత మెల్లగా నడుపుతుంది. నువ్వు నాకు మంచి సపోర్ట్ చేస్తున్నావు, గిట్నే సపోర్ట్ ఉండాలి. గిటి 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 గిటి. అట్లా A few moments later. ఒకసారి రా, తొందరరా. అత్తుండవా? తొందరరా. ఇక్కడ చూడొకసారి, నువ్వు ఇట్లనే వెళ్ళి నీకు కనిపించలే? ఇక్కడ చూడొకసారి, బొమ్మ, గుడ్డు, నిమ్మకాయలు, బొట్టు, పసుపు ఎట్లేసారు చూడొకసారి. చేసినట్టున్నది. ఏమన్నా మీ వాళ్ళనా? వాళ్ళు ఉన్నారా? చూడుకో ఒకసారి. కొంపదీసి నువ్వు మొన్న చేసినావా, నీ మీద రివెంజ్ అయితే తీసుకుంటలేదు. మరి పోతుందర పో, చూసి రేపో. చూసినా మా చూసినా నాకు తెలుసు అంటారు మీరే. లేదేంటి తరమేసి? అయ్యో వాళ్ళు నిన్న ఊరికే ఊరుకోవడం మరి ఆదేవరేసి అది నాకు తెలియదు. అమ్మేసింది కావచ్చు, అమ్మకు
పందిని పెట్టిరు. చెయ్యి తొందర. ఆగో సెల్లని వేసుకోవచ్చు చేయొద్దా అమ్మా? అడుగున్నావా? ఇంకా లేవాలే. ఇంటి ముందర చేతబడి లెక్క పెట్టిర్రు. ఇప్పుడే లేచినట్టుంది. ఇంటి ముందర చేతబడి లెక్క పెట్టిర్రు. ఎవరు? నువ్వు వేసినావా? మరి ఇంటి ముందర ఎవరు వేసారు మరి? వాళ్ళు లేరా? నేను కూడా కట్టిన అనుకున్నా. వాళ్ళు లేరంట కదా. మరి నిన్న సిటీకి పోతే ఎవరు ఎత్తారు మరి? మరి ఎవరు ఎత్తారమ్మా? ఒకసారి రా, నువ్వు ఇంటికి రా ఒకసారి. ఓ షాక్ అయితే నువ్వు చూస్తే షాక్ అవుతావు అమ్మా. మొత్తం ఘోరంగా చేసిరు. పందిని పెట్టిరు. పందిని నేను ప్రాంక్ అనుకు ఇప్పుడు దాకా నేను ప్రాంకే అనుకుంటున్నాను. నేను తొందరరా. లేరమ్మ, తాళం వేస్తుంది ఇంటికాడ. మళ్ళా ఎట్లు మళ్ళీ కోపం తెప్పిస్తావు. తొందరరా అంటే మొన్న ఈ ఊర్లో గిట్ల జరిగిందట. ఇప్పటికి 2 ఇళ్ళల్లో వేసిర్రు. ఇప్పుడు మన ఇంటికాడ వేసారు. ఎవరన్నా వేసిన వాళ్ళు మరి? ఇప్పుడు అమ్మాలు వీళ్ళు ప్రాంక్ అయిపోతే ఎవరు వేసారు మరి? ఏ లంచం ఉండేసింది, ఏ లంచం వేసింది, ఏ లంచం చేసింది. మరి ఎవరు వేయాలనుకుంటురా అనే? మరి నీ కళ్ళు దొప్పినాయి మరి? మరి ఎట్లా ఏం కథ నీకు చూసుకోరాలే మరి? నీకు ఎప్పుడు నిద్ర అన్నా? నీకు నిద్ర నువ్వున్నాగా నువ్వా చూడొచ్చు కదా. నేనా చూడాలని ఏమొచ్చింది? మాటకు మాట వేసి నీకు బాగా అలవాటు. మాట మాట వేసుడు. మరి నేను కావాలన్నా నేడా కథ కూడా ఒకసారి అంటే వెళ్ళారంటే లేరమ్మా. లేరు అంటే ఇనవా తాళం వేసింది. బొమ్మనితనవుతుందిరా. అబ్బా చిన్న మధ్యనే ముద్దు ఉంది కదా చూడు. పెంచుకుందారు ఎబ్బో పెంచుకుందాం కానీ దాన్ని కానీ రేపు పెంచుకుందాం దీన్ని కాదు. ఏ మాట మాట ముద్దు ఉంది. ఎట్లు వేసిరంటే భయపడాల్సింది. ఎట్లా మాట్లాడుతున్నావేంది? తిట్టు కొంచెం తిట్టు కదా. అక్కడ పోయి తిట్టుపో కదా. చూస్తున్నావేంది? ఏం చూస్తున్నావు? ఇంటి పక్క పంటలు అంతా అడుగు తిడితే కరెక్ట్ కాదు కదా. నచ్చిందా బొమ్మ? నచ్చిందా? మరి ఎవరితో వేసింది? ఏ లంచ వేసింది? అది ఎవరితో వేసింది? ఏ లంచ ఉడికేసిండు? 24 గంటలు నిద్ర రావాలి దీని మొహానికి. నిద్ర రావాలి దీనికి. నీ నిద్ర వద్దు. మరి నువ్వేం చేసినావు? నువ్వేం తెలుగుతున్నావు? మీరు కొట్టుకుంటూ ఆగురి. బయటకు వస్తారు. తిడితే ఎట్లా తిట్టాలి చెప్పన్నా? ఊరేసుకుని రావాలి. అట్లా తిట్టు. అర్థం అవుతుందా? ఏ లంచ ఉడికేసిండు? మమ్మల్ని చూస్తే ఓరబుద్ధి అవుతున్నారు. మరి వేసిన వాళ్ళు ఆంధ్రం చేసుకుంటూ అయిపో కదా. అవి చుట్టాలు లేరా? బాగా లేరా? జుట్టుకు చెప్పు చీపలే కడతా. అది కనిపిస్తే మాత్రం చూడస్తాం ఒకసారి. అది మళ్ళీ దర్వాజా ఆదివారం మమ్మల్ని ఓర్వలేక ఇదంతా వేసింది. మరి ఆ ఇంట్లో మన్ను పోసినాం, దుమ్ము పోసినాం. మేము వాళ్ళకి ఏం పాపం చేసినాం? మా ఇంటి కూడా చేస్తాను. ఏమో దొరకలేదు వాళ్ళకు. గంట ఘోరం చేస్తాను చెప్పు ఒకసారి. ఇంత ఘోరంగా చూడు ఒకసారి. అందుకే ఎంత దమ్ము ధైర్యం ఉంటే మా ఇంటి కూడా చేసిండాడు. ఆడదమ్మో కూడా కానీ లంచ్ అయితే దాన్ని జుట్టుగా కడుతుంది వాడిని తీసి. ఎంత మంచి దించి చూడదు. అడిగి పంది లెక్క చేసిర్రా దాన్ని. పద్ధతి అండి ఇది. మరి ఏం చేయాలనుకుంటే మమ్మల్ని చంపుతాను చూస్తారు. మరి ఏం చేస్తాను చూస్తారు. మాకేం తెలియదు. ఇక అయితే లంజనా, లంబి కొడుక, పోరా, పోరడా, పెద్దోళ్ళ ఉంటే ఎట్లా గిటి గిటి
పోవే మరి ఇంటి పక్కలేసిరా ఇంటి వెనుకలేసిరా ఏలంలో బయటకు రాని చెప్తుండా ఎవరేసిరో ముందుకు రారి మర్యాద దక్కది దీనికి నిమ్మకాయ మళ్ళీ నిమ్మకాయ పెట్టిరు ఇంటి పక్క పన్ను ఇంటి ముంగట ఇంటి ముందు ఇంటి పక్క పంట ఇల్లు కాదు రాళ్ళు కాదు ఇల్లు కాదు నేను ఫస్ట్ వీడియో దూరంకెళ్ళైతే ఇక్కడ వాళ్ళు ఈ 4 మూలలు ఉన్నాయంటే ఇప్పుడు ఇంటి వెనకనా ఇంటి పక్క పన్ను ఇంటి ముంగన్నా ఇది పంది మొక్కలు తెలంగాణ లేవాలి ఒక పట్టు వరుసదాకా పట్టు వారాలంటే గంట అవుతుంది ఏం చేసినావు తెలంగాణ దాన్ని అడుగు దాన్ని లేసుడు మన్ను పంది నిద్ర ఉన్నదే ఇప్పుడు మీకు ఏమో సాడసారి చూసుకున్నట్టు కొడుతుంది ఈ బొమ్మ చూస్తే అంత భయంకరంగా ఉన్నది ఇంటి కూడా బొమ్మ వారైతే మంచిది కాదంటే ఇప్పుడు అల్లు బొమ్మ వచ్చినా ఉండని అది అల్లు పట్టిస్తే ఓల పేరు అయితే వెళ్తుందో ఈ బొమ్మ కూడా అల్లించేసేటప్పుడు వాళ్ళ పంటకు కొట్టలు బొమ్మను తీసి ఆ బొమ్మ తాడు కట్టితే మెడకెత్తాం అరే ఎందుకు నవ్వుతురు లేదా జోక్ లెక్క అనిపిస్తుందా ఇదేమన్నా ఎందుకు నవ్వుతురు ఏ కారణంగా నవ్వుతురు నవ్వు లెక్క అనిపిస్తా మీకు నిమ్మకాయ అది గాలికి వచ్చింది కానీ వచ్చి చేతి దగ్గర పడమ్మా చేతి కాలు దగ్గర పడ్డది గాలికి వచ్చింది అది కానీ అదేం కాదు భయపడదు తీసే ఇదే బొమ్మలు ఇంట్లో పెట్టి రావాలి పండుగ ఎవరు పెట్టినా ఓరెట్లో పెట్టద్దాం పెట్టిందో ఆడి పెట్టిందో మొగలు పెట్టిందో మరి ఎందుకు నవ్వుతురు జోక్ లెక్క అనిపిస్తున్నా ఇదేమన్నా నువ్వు నన్ను ఎందుకు పేరుతున్నావు ఇప్పుడు నువ్వు నిన్ను పెరిగిపోతే ఎవరు పెరిగాలి తెల్లందాకా ఇంట్లో ఉండి తెల్లందాకా లేవలేరు చేయలేరు చూసుకోలేరు రేడు వరుకురు ఏం కదా చూసుకోవద్దా బొమ్మను చేసి పెట్టిన ఆదివారం ఇయ్యాలి బొమ్మను చేసి పెట్టిన ఆదివారం అనేదేంటి మొత్తుకునేదేంటి ఆదివారం అంటున్నావా ఆదివారం ఇంటి మీద అట్లా వర్తిన మంచిది ఇంటి వీధికి వెళ్ళి నరదికి ఉన్నా దోషం ఉన్నా గంటలు ఉన్నా ఏది ఉన్నా కానీ ఇంటి వీధికి వెళ్ళిపోతే మన వీధికి వెళ్ళిపోతాయి అంటే మంచి వాళ్ళు కానీ తెలియక పోసిరు తీసిపారి మనకి మంచిది నాకు భయం అయితే నువ్వు తీసేయి మరి పంత కొడతా దాన్ని తీసి అర్థమవుతుందా అట్నే అతకాల బొమ్మ అది దాని నువ్వు తీయి కాదురా పిల్లగా మీరు ఇద్దట్లో ఓళ్ళు తప్పు చేయలేరు మీరు ఎందుకు కొట్టుకుంటున్నారు ఓళ్ళు అయితే తిత్తురా ఆడపిల్ల కాబట్టి భయపడుతుంది పిల్లలు లేచిండా గోరా పిల్లలు లేచి భయపడుతున్నారు భయపడు నాకు భయం కదా అరే ఆగు ఆగు నేను తిత్తుండ్రి రోజు పెట్టుకోకూరి నేను తిత్తా కానీ నేను తిత్తాను రోజు పెట్టుకోకూరి నేను తిత్తున్నావురా మీరేం రోజు పెట్టుకుంటారు ఆమ్లెట్ వేసుకుంటారు ఎక్కడైనా బొమ్మ చేసి పెట్టిరు అది ఇగో ఈ ఇంటి వీధికి వెళ్ళి ఏమున్నా కానీ దండం ఉన్నా దోషం ఉన్నా మంత్రం ఉన్నా తంత్రం ఉన్నా నరగిస్తున్నా దెయ్యమైన భూతమైన కామైనా మోయినైనా ఇంటి వీధికి వెళ్ళి దిగిపోవాలి జర్రుంటే చచ్చిపోతుంటరా బండ తీసేయి నువ్వు తీసుకో బండ తీసే నీళ్ళు వద్దా నువ్వు తీసుకో బండ తీసే తీసుకో అరే బండ తీసేయి తీయ కాలుతలట లేకుంటే అది ప్రాకు ఇస్తుర్రే నాకు అప్పుడే తెలుసు ఇది నాకు అప్పుడే తెలుసు నన్ను బుక్ చేస్తా చూసిరిగా వెళ్ళిందో ఇప్పుడు వెళ్ళిందో నన్ను బుక్ చేస్తాను చూసింది నన్ను బుక్ చేస్తాను ఎప్పుడు చూసినావు అస్సలే అయితే విషయం తెలుసా అది తెలుసు ఇది చెప్పింది ఫస్ట్ నేను రియల్ అనుకున్నది బయటకు వచ్చినంత అయిపోయింది నేను ఇటు వచ్చిన తర్వాత
ఒక్కసారి గిట్లా కెమెరా గిట్ల తిరిగింది ఒక్కసారి. కెమెరాకి ఏంటంటే లైట్ వచ్చింది అక్కడ ఫస్ట్. కెమెరా లైట్ ఆఫ్ చేసుకోవాలి మీరు. నాకు అట్లా తిరిగింది. అయితే ఎట్లాగో రచిత భయపడ్డది. ఎట్లయితే మొత్తానికైతే దీని మీద నైట్ ప్రాంక్ అని చెప్పని ఇప్పటిదాకా యాక్టింగ్ చేసిన. ఇప్పుడు మీరైతే బుక్ అయ్యారు. చేసిందంతా అట్టిగా ఆగమైపోయింది. అంత ఆనం పరిచిన బొమ్మ అయితే మంచిగా చేసిన బొమ్మ కూడా ఆగమైపోయింది. అమ్మా నువ్వేం బాధపడకమ్మా. బొమ్మ చేసింది ఏమో. ఓ చేసింది. పెట్టినోళ్ళు చేస్తారు అదే పెట్టినది. బొమ్మ వెరైటీ లేదా? కాదు ఆ బొమ్మ ఎందుకు తీసినవురా? వెనక సిరి మళ్ళీ ఆ బొమ్మ చూపిస్తాలకు చూపిస్తే మనం ఎంత నవ్వుకున్నాం వాళ్ళంతా నవ్వుకుంటారు అని అనుకుంటే ఆ బొమ్మ ఎందుకు తీసినావు? తెలిసేనే పాంకాన్ని తెలిసేనే మళ్ళీ రజితని భయపెట్టిన. ఇప్పుడు రజిత మీద అయినట్టే కదా. ఇప్పుడు అదేం ఏమంటే ఇప్పుడు అమ్మాయి బుగ్గ అయింది, బుగ్గ కాలే. ఇప్పుడు ప్రాంక్ అయితే నీ మీద కాలేదు, నువ్వు చూసేసినావు. పిన్ని మీద అయితే అయిందిగా. ఇవన్నీ వాస్తవమే. కానీ ఇక్కడ మెయిన్ ప్రాంక్ ఎవరి మీద వేసారు, నా మీద వేసారు కాబట్టి ఇక్కడ నాతోనే కాలేదు కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ బకరైనట్టే. ఏదైతేనే పాంకైతే సూపర్ వచ్చింది. నవ్వుకున్నోళ్ళకు నవ్వుకున్నంత. అబ్బా బొమ్మ చూస్తే మీరు చూస్తే మాత్రం మీరు కింద పడి కొట్టుకుందరు. ఎందుకంటే చెప్ప నాకు ఇంత పొడుగు వేసింది, అది మెత్తగా ఉంది కదా, మంచిగా దిగి ఇట్లా అయి ముద్దుగా అయింది. ఇంత చూడుతున్నట్టు పందేనే అది మూతేంది పంది మూత. పందేనే అది మూతేంది పంది మూత. నేను చేసింది పంది మూతే కానీ వెనక సిరి చూపిస్తా అనుకున్నారు. అంటే చిన్నప్పుడు బాగా పెంచినట పందులు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అదే పంది గుర్తుకొచ్చి పందులు కోపంతున్నా. మరి చూడనా భయం అనిపించిందా? భయం అనిపించదా? కానీ నీకు తెలిసేనా ప్రాంక్ అని? ఇక ఎట్లయితే నాకైతే తెలిసింది కదా. ఇక మొత్తానికి అయితే రజిత మీద నా ప్రాంక్ అవుతుందని నేను కూడా సైలెంట్ ఉన్నా. అందరు కలిసి నా మీద ప్రాంక్ చేశారు అన్నట్టు. మెయిన్ విషయం ఏంటంటే నీ మీద ప్రాంక్ అయింది ఒకటి, వదిన బుక్ అయింది ఒకటి. రెండు జరిగినాయి ఒక్క వీడియోకు. మొత్తానికైతే నా మీద అటాక్ చేసిరు మొత్తం. కానీ ఇక్కడ ఏంటంటే నేనే రివర్స్ వాళ్ళ ప్రాంక్ చేసిన. వాళ్ళు నీ మీద ఎత్తు, నువ్వు నా మీద చేస్తావు అంతే. మరొక వీడియో ఆగం కదా అని కష్టపడి తీసిరు పాపం వాళ్ళు. ఎందుకు ఆగం చేయాలి?